హాయ్ ఫ్రెండ్స్. హరిదాసు గొప్ప వంశంలో పుట్టలేదు. ధనం లేదు. సాధారణమైన వ్యక్తి. కానీ మహారాజు అతనిని ప్రధానమంత్రిగా నియమించి గౌరవించాడు. ఎందుకు? ఏ లక్షణాలు అతన్ని ఉన్నతమైన స్థానానికి చేర్చాయి? తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక్క విషయం. మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కు లైక్, షేర్, కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఒకప్పుడు కళింగ దేశాన్ని నరసింహవర్మ అనే రాజు పాలించేవాడు. అతని కాలంలో ప్రజలు సుఖశాంతులతో ఐశ్వర్యంతో నిండి ఉండేవారు. అయితే సాధారణ ప్రజల కంటే ఆ రాజ్యంలో ఉన్న కొందరు మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ధనం సంపాదించారు. కొందరు మహారాజు కంటే అధిక సంపన్నులు అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ రాజ్యంలో రాజు వద్ద హరిదాసు అనే మంత్రి ఉండేవాడు. అతను అత్యంత నిజాయితీ గల వ్యక్తి. అతను రాజు తనకు ఇచ్చే జీతంతోనే జీవించేవాడు. మిగిలిన మంత్రులందరూ అతనిని చూసి ధనం సంపాదించలేని చేతకాని వాడని గేలి చేసేవారు. కానీ ఒక విషయం మాత్రం మిగిలిన మంత్రులకు ఆశ్చర్యం కలిగించేది. రాజు మాత్రం అందరికంటే ఎక్కువ గౌరవం, అభిమానం మాత్రం హరిదాసుపై చూపించేవాడు. హరిదాసు కూడా రాజు యొక్క వ్యక్తిగత భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోయిన మంత్రులు హరిదాసుపై ఫిర్యాదు చేద్దామని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు మా అందరికంటే హరిదాసుపై ఎక్కువ అభిమానం, గౌరవం చూపిస్తున్నారు. సిరి సంపదల్లో మాలో ఎవ్వరికంటే అధికుడు కాదు. అతను గొప్ప వంశము నుండి కూడా రాలేదు. పైగా అతను వేసుకునే దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. అటువంటి వ్యక్తిపై అంత గౌరవం ఎందుకు అని వినయపూర్వకంగా ప్రశ్నించారు. అప్పుడు రాజు, నేను ఎందుకు హరిదాసును అధికంగా గౌరవిస్తానో సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. అంతవరకు శాంతంగా ఉండండి అని చెప్పాడు. కొద్ది రోజులకు రాజు తన మంత్రులందరినీ నగరం చూడటానికి పెద్ద పెద్ద రథాలలో పిలుచుకొని వెళ్లారు. హరిదాసు తప్ప మిగిలిన వాళ్ళందరూ మంచి మంచి ఖరీదైన దుస్తు ధరించి వచ్చారు. రాజు తన రథానికి ముందు ఒక ఏనుగు నడుస్తూ ఉంది. దానిపై ఒక మూటలో బంగారు, వజ్రాలు, నాణేలు పెట్టాడు. అనుకోకుండా ఏనుగుపై నుండి వజ్రాలు, బంగారు నాణేలు కింద పడి చెల్లాచెదురుగా అవుతున్నాయి. మంత్రులందరూ ఒక్కసారిగా వాటిని ఏరుకొనుటకు ఒకరిపై ఒకరు తోసుకున్నారు. కుట్టుకునేంత పని చేశారు. అంతా పూర్తయిన తర్వాత వారంతా రాజు వద్దకు వచ్చారు. అప్పుడు రాజు హరిదాసు, మరి నువ్వెందుకు రత్నములు, బంగారు తెచ్చుకున్నట్టుకు వెళ్ళలేదు అని అన్నాడు. అందుకు అతను, మహాప్రభు, నేను మీకు అంగరక్షకుడను. మీ వద్ద నిలబడి మిమ్మల్ని కాపాడటమే నా పని. నా పని కంటే రత్నములు ఎక్కువ కాదు. నా పనే నాకు దైవము అని వినయంగా చెప్పాడు. ఆ మాటలను మంత్రులందరూ విన్నారు. అప్పుడు రాజు మిగిలిన మంత్రుల వంక చూసి, చూశారా, హరిదాసుకి గొప్ప వంశము లేకపోవచ్చు, ఖరీదైన బట్టలు కట్టకపోవచ్చు, గొప్ప ధనము లేకపోవచ్చు, కానీ అతనికి తన పనిపై నిష్ట ఉన్నది. అటువంటి వ్యక్తిని గౌరవించటంలో తప్పేముంది, పక్షపాతమేముంది అని అన్నాడు. ఒక్కసారిగా వారందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు హరిదాసుని ప్రధానమంత్రిని చేశాడు. కానీ మిగిలిన మంత్రులకు హరిదాసుపై ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. ఏదన్నా అవకాశం రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరైతే హరిదాసు దినచర్యను నిశితంగా గమనించేవారు. మరికొందరు రహస్యంగా వెంబడించేవారు. హరిదాసు ప్రతిరోజు సాయంత్రం ఊరి వెలుపల ఒక పాత ఇంటిలోకి వెళ్ళి కొంతసేపు తర్వాత బయటికి వచ్చి తాళం వేసి తను నివసించే ఇంటికి వెళ్ళేవాడు. మంత్రులకు ఈ విషయం తెలిసి హరిదాసు ఈ ఇంటిలోనే డబ్బు దాచాడని అనుమానించారు. ఈ సంగతి రాజుగారికి చెప్పి వారు పగ తీర్చుకోవాలని అనుకున్నారు. మరుసటి రోజు మంత్రులందరూ రాజును కలిసి, హరిదాసు ఒక దొంగ, రాజ్యంలో దొంగిలించిన ధనమంతా ఒక పాడుబడిన ఇంటిలో దాస్తున్నాడు. దీనిని రాజుగారికి కూడా చూపించగలమని నమ్మశక్యంగా చెప్పారు. ఆ రోజు సాయంకాలం హరిదాసు యథావిధిగా ఆ పాడుబడిన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత రాజును రహస్యంగా ఆ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఒక్కసారిగా హరిదాసు వెళ్ళిన ఇంటిలోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి హరిదాసు వారందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. మంత్రులందరూ ఆ ఇంటిలో ఏమున్నదో అని అన్ని చోట్ల వెతికారు. కానీ వారికి ఏమీ కనిపించలేదు. అయినా అనుమానంతో అక్కడక్కడ తవ్వించారు. కానీ ఏమీ దొరకలేదు. ఒకచోట తెగిపోయిన చెప్పుల జుత, చినిగిపోయిన చొక్కా మాత్రం కనిపించాయి. రాజు మంత్రుల వంక కోపంగా చూశాడు.
వారు తెల్లమొగాలు వేశారు. రాజు హరిదాసు వంక చూసి, హరిదాసు, నీవిక్కడికి ఎందుకు ప్రతిరోజు వస్తావు అని ప్రశ్నించాడు. అప్పుడు హరిదాసు రాజుకు నమస్కరించి, అయ్యా, నేను మీ కొలువులో ఉద్యోగానికి వచ్చే నాటికి ఈ పాత చెప్పులతో, ఈ చినిగిన చొక్కాతో వచ్చాను. తర్వాత మీరు పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. ఆ అధికార గర్వముతోనూ ధనమదముతోనూ నేను నా పూర్వస్థితిని మరిచిపోతానేమోనని భయపడుతున్నాను. నా పూర్వపు స్థితిని మరిచిపోకుండా ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. మొట్టమొదట నా స్థితి ఇది. ఇప్పటి గొప్పతనమంతా కూడా మీ వల్లనే వచ్చింది. రెండును కూడా మర్చిపోకుండా ఉండటానికి ఇలా చేస్తున్నాను అని తెలిపాడు. ఆ మాటలను రాజు విని సంతోషం ఆపుకోలేక హరిదాసును కౌగిలించుకున్నాడు. తక్కిన మంత్రులందరూ చాలా సిగ్గుపడ్డారు. హరిదాసుకు వారికి గల భేదమును వారిప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు. తరువాత అందరు మంత్రులు కూడా హరిదాసును ఎంతో గౌరవించేవారు. కథ కంచికి మనం ఇంటికి.